హాయ్ గైస్, మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇది తిరుపతిలోని వెజిటేబుల్ మార్కెట్ అనమాట. ఇంద్రాణి ప్రియదర్శిని మార్కెట్ అని ఉంది. దీని మీద 1996లో స్టార్ట్ అయింది. దీనికి మొత్తం 4 గేట్లు ఉంటాయి అన్నమాట. ప్రజెంట్ అయితే 3A యూజ్ చేస్తూ ఉన్నారు, ఒకటైతే క్లోజ్లో ఉంది. ఇక్కడ వచ్చి వెజిటేబుల్స్, ఫ్రూట్స్, అలాగే ఇంట్లో యూజ్ చేసుకునే నిత్యావసర వస్తువులు అంటే రైసు, పప్పు, కారం ఇలాంటివన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇది ప్రతి మంత్ 25th హాలిడే అనమాట. ఆ రోజైతే ఎవరు మార్కెట్ అంతా క్లోజ్ చేస్తారు. 25 క్లోజ్ కాబట్టి 24 రేట్లు ఎక్కువ ఉంటాయి. 26వ తారీఖు ఓపెనింగ్ కాబట్టి 26 రేట్లు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు చూసుకొని షాపింగ్ చేసుకోండి. దీన్ని పెద్ద మార్కెట్ అని కూడా అంటారనమాట. తిరుపతిలో ఉన్న వాళ్ళకైతే బాగా ఐడియా ఉంటుంది. చూడండి, ఫ్లవర్స్ అన్నీ A to Z అన్నీ దొరుకుతాయి అన్నమాట. చూడండి, ఆకుకూరలు చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. ఇక్కడ కొంతమంది షాపులు తీసుకొని వ్యాపారం చేస్తారు, కొంతమంది ఫుట్పాత్ మీద పెట్టుకొని వ్యాపారం చేస్తారనమాట. చూడండి, ఆనియన్స్, బీట్రూట్, క్యాబేజీ, చూడండి A to Z దొరుకుతాయి అన్నమాట. అన్నీ ఉంటాయి ఇక్కడ. సమ్మర్ వచ్చేసింది, అదిగో మామిడికాయలు వచ్చేసినాయి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఎండలు అయితే అదిరిపోతున్నాయి. మనం వీడియో తీసుకుంటా పోతుంటే వీళ్ళేంద్రా విచిత్రంగా ఎవడో వీడియో తీస్తున్నాడని మనకల్లే చూస్తూ ఉన్నారు. అవన్నీ పట్టించుకుంటే మనం వీడియోలు తీయలేం కాబట్టి. అది కనపడుతుంది కదా, అది ఒకటి రెండో గేట్ అనమాట. మనం వచ్చిన ఎంట్రన్స్ నుండి స్ట్రైట్గా వచ్చేస్తే అది ఇంకో గేట్ వస్తుంది. మీకు ఇప్పుడు ఇంకో మూడో గేట్ చూపిస్తున్నాను, అది కనపడుతుంది కదా ఫ్రంట్లో, అదే అనమాట మూడో గేటు. మొత్తానికి ఈ మార్కెట్లో మొత్తం 3 గేట్లు అయితే రన్నింగ్లో ఉన్నాయి అనమాట. ఒకలా వెహికల్స్ ఇప్పుడు లోపల కొన్ని ఉన్నాయి కదా, వెహికల్స్ తీసుకొని లోపలికి వచ్చితే మాత్రం ఏం కొనపోతే ఏం కాదు. ఒకళ్ళు ఏదైనా కొనుక్కొని వెళ్ళేటప్పుడు ఈ 3 గేట్ల దగ్గర అనమాట వాళ్ళు చలానా కట్టించుకునే వాళ్ళు ఉంటారన్నమాట. గేట్ ట్యాక్స్ ఒక 10 రూపీస్ అలా కట్టించుకుంటారు బండి లోపల తీసుకెళ్ళినందుకు. పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళందరూ వచ్చేసి ఇలా చూసారుగా, ట్రక్ ఎలా ఎక్కించారు ఆటోకి, అలా బస్తాలు కొనుక్కొని పోతారు అనమాట. ఎందుకంటే తక్కువ రేటు పడుతుంది. నేను చెప్పాను కదా, మూడో గేటు ఇదే అనమాట. మార్కెట్ లోపలే షాప్స్ ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇవంతా షాప్స్ అన్నమాట. ఇవైతే ఇంకా తక్కువ అమ్ముతారు. మనం కొంచెం లోపలికి వచ్చి షాపుల ముందుకు వచ్చామంటే ఇంకా కాస్ట్ కొంచెం ఒక ఎంట్రన్స్లోకి ఇక్కడికి కొంచెం ఒక 10 రూపీస్ అన్న డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే ఓపికగా తిరగాలన్నమాట మార్కెట్ మొత్తం. ఎందుకంటే ఇక్కడ 10 రూపాయలు ఉంటే అక్కడ 5 రూపాయలే ఉంటుంది వేరే చోట. మనం ఓపికగా తిరిగి ఏదైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. హోటల్స్ అలా అయితే వాళ్ళకైతే మంచిగా గిట్టుబాటు అవుద్ది అనమాట. ఒకేసారి బస్తాలు కొనేస్తారు. ఇది కూడా వెజిటేబులే. దీని నేమ్ మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఇది ఏం ఫ్రూటు, మీరు దీన్ని ఏం చేస్తారు, ఏం కర్రీలో యూజ్ చేస్తారు అనేది మెన్షన్ చేయండి అన్నమాట. ఆకుకూరలు అనమాట. చెప్పాను కదా, వెజిటేబుల్సే కాదు ఫ్రూట్స్ కూడా ఉంటాయని. చూడండి, పచ్చనకాయలు అనమాట, ఫ్రెష్గా దొరుకుతాయి. ఫ్రూట్స్ ఉంటాయి ఇక్కడ. యాపిల్స్ చూడండి, ఆరెంజెస్, ద్రాక్ష, యాపిల్స్ చూడండి. కొంచెం బయట రేట్ కంటే కొంచెం తక్కువగానే ఉంటాయి అన్నమాట మార్కెట్లో. ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. మనం షాపింగ్ చేయడానికి కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడే ఉండటం, ఇక్కడే పడుకోవటం, ఇక్కడే అంతా అన్నమాట కొంతమందికి. ఇప్పుడు మనం వెళ్తున్నది ఒక గేట్ ఎప్పుడు క్లోజ్లో ఉంటుందని చెప్పాను కదా, ఆ స్ట్రైట్గా కనిపించే గేట్ అదే అనమాట.
ఇక్కడ దొరకని వెజిటేబుల్ అంటూ ఉండదన్నమాట. చూడండి, సొరకాయ, దోసకాయలు. సరే గైస్, ఇప్పుడు దాకా మన ఛానల్ చూసినందుకు థ్యాంక్ యూ గైస్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.